చాలా ఇంకా 2 తీనా. ఇంకో 4 తీరా, మిగిలితే మనం తాగొచ్చు. ఆల్రెడీ పైన తాగేసాను రా. అవును రే, అక్కడి నుంచి అడిగితే ఇక్కడ వినపడదు కదరా. సెల్ ఎందుకండి సో కాబోతున్నా. అదే ఎలాగంట, నీకు ఇన్కమ్ ఫ్రీ, నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ, అందుకని చేశా. సర్లే, ప్రతి ఒడికి సెల్ అంటే సీప్ అయిపోయింది. ఒకటి సరదాకి వస్తాడితే సాకలితో కట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోతుంది. పుట్టు 1 బింది వాటర్ పెడతల పాపాయమ్మ. దీనికి ఎలా పాడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. దువ్వ నుంచి మువ్వ గోపాలం. ఉండు. హలో హలో, నాగేశ్వరరావా? నేను రాంబాబుని. ఏంటి రాంబాబు, పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మా పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగారు చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 హలో, ఏదో ఫోన్ ఇది. ఏమండి, కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్లు, నాకు సెక్స్ వాంఛలు చావలేదు, నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో, రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది, ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో నాగేశ్వరరావు గారు, హలో నాగేశ్వరరావు గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 హలో. ఏమిటా ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది? నా టైం బాగున్నట్టుంది. నీ టైం బాగానే ఉంది, నా టైం బాగాలేదు. ఇదిగో 2 రూపాయలు. ఈ క్వశ్చన్ వేసాయి. హలో హలో, నేను రాంబాబుని, మా ఆవిడ చంపేస్తోంది, నా బాకీ. హలో 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 హలో. ఏంటి సార్, వినబడట్లేదా? హలో, చెప్పండి. అలాగే, సరే సార్. రాంబాబు సార్, వాళ్ళ ఆవిడ చంపేస్తుందట, మీరు డబ్బులు ఇవ్వాలట, ఇవ్వమంటున్నాడు సార్. నీకు వినపడిందా? క్లియర్ గా వినపడిందా? వర్డ్ వర్డ్ డీటెయిల్ కనపడిందిగా? వినిపించింది సార్. ఏమంటాడు? డబ్బులు ఇవ్వమంటున్నాడు సార్. అయితే వచ్చేసి నేనెందుకు ఇవ్వాలి సార్? చూసుకో. హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట్లాడి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి బలరా? అదా గురుజీ. ఇంతకీ అమ్మాయిది ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, వృచ్చిక. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ, మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారి కాదా, ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను, రేపు పొద్దున ఫోన్ చేయాలి, ఎలా ఉందో చెప్తాను. కత్తినంటే కెత్తరనే కైఫ్. హాయ్ హాయ్, నువ్వు బాపిరెడ్డి కదూ? ఏ, నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మో కదా? అవును. 2వ తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను, నిన్న ఎలా మర్చిపోతాను? పెళ్ళైపోయిందా? ఇంకా లేదు. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా, ఈసారి మనకే ఇస్తున్నారు. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ పౌరం పోగొడితే నీకు మాట్లాడటమ్మా? నాన్న, ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్, ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మోహన్కి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత గుమ్మడికాయలు అది కింగ్ సైజ్ సిగరెట్లు వస్తా? నోరు మీద త్రాస్తుడా, వేధవన్నారు వేధవ. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే, బాగా హట్ అయినట్టున్నాడు. ఏమిట్రా కూర్చో, ఏమిట్రా అసలు నువ్వు? ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొచ్చు చెప్తాను. వీడికి తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో, ఏమండి బాబు, నేను సత్యబాబు అండి. ఇది చిన్ననాటి. ఎందుకంటే నాకు ఏడిపించేస్తున్నారు నన్ను, నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. వచ్చి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి? మన ఊరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి.
నేను రా మన ఊరు హిందీ మ్యాచ్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను. పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాల్లెట్ ఉంటదిరా, వచ్చి తీసుకెళ్ళిపో. అయినా పోరం పోగు పెద్దతో నీకు మాట్లాడితే అలాగే మాటలొద్దులే, చేతలు చూద్ది గాని. ఆకాశవాణి ఆ. ఎంత సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు సాగర్ ఆ పిచ్చివాగుడు ఏమిట్రా शहर से आया मेरा नाम सत्यबाबू है అసలు మెంటల్ ఎక్కిందా నీకు गीत और बप्पा लहरी संगीत और लक्ष्मीकांत पाले అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా समाचार समाप्त हो गया నా సెల్లాకి ఇచ్చే మర్యాద గాని సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా వెదవన్నారు వెదవ నా సెల్ల కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావురా పద్మాయ్, ఈ గొడవ ప్రొప్పే తేమలు గాని పద మన ఇద్దరం వాళ్ళ నిద్ర కింద చెట్టు కిందకి వెళ్ళి నీళ్ళలో ఉందాం. ఏ లాగిరి లాగిరి లాగిరి. హలో హలో అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగ అల్లుడు అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అమ్మా. హలో, నేను రిషిని మాట్లాడుతున్నా. ఏంటి కాలేజ్ అయిపోయిందా? భోన్ చేసావా? వెరీ గుడ్. అవును, ఏంటి లెటర్ పీకి ఇచ్చావమ్మా? ఎండలో ఎక్కువ తిరగకుండా పడుకోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేను మాట్లాడాలి. డెఫినెట్లీ. నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కే మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్. ప్లీజ్. హలో నాన్న, నేను రా. డాడ్. ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పానుగా. నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. Oh, మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. బాయ్. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసాయి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబరు, ఇది మన ఇంటి ఫోను. నువ్వే చెయ్యి. నువ్వే చేయనన్నా. అబ్బో, పెళ్లికి వచ్చేసిందే. 3545127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను, ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? మెంటల్ గింటలు అన్నావంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలాలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా, రంగారావుని. అదేరా, పొట్టి రంగారావుని. గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రేయ్, నీకు ముఖ్యమైన విషయం. మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలీదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్య శీఘ్రం. కాల్ చేసి చూడు. హలో, యా, హూస్ దిస్? హలో హలో, ఎవరు? మీరెవరండి? అదే నేను అడుగుతున్నా. నేనెవరినండి? ఇస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ జోక్? జోకా? మీరు నవ్వుతున్నారా? నేను నవ్వుతున్నట్టు మీకు అనిపిస్తుందా? సీరియస్ గా అడుగుతున్నా, నేనెవరు? నాన్సెన్స్. కట్ చేసేవే. అంతేలే, ఆల్రెడీ కట్ అయిపోయాం. మళ్ళీ కలుద్దామని ఫోన్ చేస్తే గుర్తుపట్టలేదు సరి కదా. కట్ చేయండి, కట్ చేసేవే, కట్ చేసేయ్. ఇంకా ఏంటి లేటు? ఎవరు బాస్ నువ్వు? బాస్ కాదు, క్లాస్. నీ క్లాస్ రూమ్ గుర్తు చేసుకో, నన్ను గుర్తుపట్టుకో. ఏయ్, వీడెవడో మన క్లాస్మేట్ అయి ఉంటాడే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్పా, కష్టపడి నంబర్ తెలుసుకొని కాల్ చేస్తాను, నువ్వే గుర్తుపట్టుకో. క్రాంతియా? ఓ, క్రాంతిగాడు గుర్తున్నాడా నీకు? యా. ఆ వరస్ట్ ఫీల్ గుర్తున్నాడంటే నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఐ వాస్ సో రైట్. నువ్వు గుర్తుపడతావని నేనంటే మా మమ్మీ అస్సలు నమ్మలేదు తెలుసా. మీ మమ్మీ ఎవరు? మా డాడీ వైఫ్. ముందు గెస్ట్ అయ్యా. వేణువా? వేణు, ఆ కుత్తేగాడు, ఆ పంది నాయన, నీకు వాడు గుర్తున్నాడా? మబ్బుగాలందరి పేర్లు చెప్పి నా పేరు చెప్పవా? చాల్సా? ఏ కాదు, కరెక్ట్. చాల్సా. నువ్వు కాదన్నావు కదా, అది కరెక్ట్. సుధీర్ కదా, కొంచెం వాయిస్ అలాగే ఉంది. హలో,
సుధీరేనా? అర్థమైపోయింది. అదే అల్లరి, అదే ఏడిపించడం. నువ్వు అస్సలు మారలేదు తెలుసా? నేనేం చేశాను? నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నావు కాబట్టి. అయ్యో అదేం లేదు. ఒక హింట్ అట్లీస్ట్ ఇవ్వు. ఇక చాలు చాలు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రేపు మళ్ళీ కాల్ చేస్తా. గుర్తు పట్టావా సరే, లేదంటే ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ లేకపోతే బతకలేమా? బాయ్. ఎస్. నువ్వు ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎందుకు? పేరు గుర్తుపట్టం దానికి. అసలు ఎవడీడు? ట్రేస్ చేద్దాం. గురు, రాత్రంతా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది గురు. ప్రపోజల్ సింపుల్ అండ్ స్ట్రైట్ గా ఉండాలి. ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటావు గురు? ఏముంది, ఫ్రీక్వెంట్ గా కలుస్తా ఉండు. కాఫీకి వెళ్ళనా? సూపర్. లంచ్ కి? దేవకన్యల్లో ఉన్నారు కదా, నేను దేవేంద్రునేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నాను, వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా? ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా ఏం పీకుతాడు వాడు. నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్ చేయి. వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. నా పేరు సాలా కాదు, బాలా. హలో, గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా? ఏమి ఈడికి రమ్మంటే అడిగి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు వేడికన్నా పో బిడ్డ. నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోను చూసినావు కదా, నీ బాడీని తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో, చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు నువ్వు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్లతోలు పోరు నిలబడ్డది. నచ్చినా అదరా? సూపర్ గా నచ్చిందన్నా. దానికి కూడా నేను నచ్చుంటానన్నా. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషా? Hey short man, I will kill you. వేసేయమంటారా బాస్? వేసేయమంటారా? హైదరాబాద్ తోలేసేరి. చలో బాయ్ నే ఫ్లైట్ బుక్ కర్ లియా. Get up. పదండి సార్, లేకపోతే ఏసీసీలో ఉన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంట్రా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కరీ అంతే చంపేస్తాను. చలో సార్. పదండి సార్. ఎందుకు లేడు? మావాడు ఉన్నాడుగా. మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్? ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా. వచ్చే నెల అయినా పెంచుతారేమో అని. లక్ష్మీం క్షీర సముద్రాధనయం శ్రీరంగధామేశ్వరం దాసి భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకరం శ్రీమన్. హలో, ఎరా ఆయన ఉన్నారా? అమ్మగారు ఏంటండి? అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000 అండి? ఆయన లేరండి. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వటానికి ఇది ఏమైనా ఒకటా రెండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని. ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంతుంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి. బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు. మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక. మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 49 రాహుల్. రాహు కాదు, రాహుల్. మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబాయ్,
చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మీరు చూసుకున్నా కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ ఏదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ ఇన్సర్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే. ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి? అవునా, ఇక్కడ ఉదయం 9 అయిందండి. చింటూ పంటూ ఇద్దరు నిద్ర లేవలేదు. హలో హలో, చెత్త ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడే లైన్ కట్ అవుతుంది. ఓహో, టెలిఫోన్ బిల్ తగ్గించారా? మళ్ళీ పెంచుతున్నారేంటి? పోరా పో. బుజ్జి సత్తికి మేకప్ చేయాలంట. హలో, హలో, వి కాలింగ్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సీత ఎలా ఉన్నావు? సీతానా? ఇవాళ మ్యాథ్స్ క్లాస్ ఉందా? మ్యాథ్స్ క్లాసా? ఉందే. సో నేను బస్ స్టాప్ లో వెయిట్ చేయనా? నువ్వు చేయి, కానీ నాకు టైం పుట్టొచ్చు. నీకేంటి బాబు, నువ్వు మామూలుగా వచ్చేస్తావు, నేను కిటికీలోంచి దూకి రావాలి. అమ్మాయి నేను ఆఫీస్కి వెళ్తున్నా, టిఫిన్ బాక్స్ మర్చిపోకుండా తీసుకెళ్ళు. బాయ్ నాన్న. బాయ్ నాన్న. మంచి పాటలు వినిపిస్తున్నాయి. ఏ టీవీ ఛానల్? అమ్మ టీవీ. అమ్మా టీవీనా? అదెప్పుడు పెట్టారు? ఏయ్ టీవీ ఏం కాదు, అమ్మ పాడుతుంది. ఏయ్ వింటావా? వింటాను సిద్ధు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తింటానా తరిగెడతా. బాగుందా? బాగుందా ఏంటి సిద్ధు? సూపర్. మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట. వెయిట్ చేస్తాను, వచ్చే. ఏమిట్రా, నా గొంతు ఊరంతా వినిపించేసావా? నేను చెప్తే నువ్వు వినవు. నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నిజంగానా? ఒరే, నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుందిరా. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా. ప్రాబ్లం ఏంట్రా? అదే నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగడ తెలిసిపోయిందమ్మా. నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు పరిస్థితి. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. విన్నా? బ్రహ్మం, పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగో, ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడారులు ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందరా?
500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు ఎదవ. కమాన్. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఎవడా బ్రహ్మం, పరబ్రహ్మం. ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వు అన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు ముర్రుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు. అన్నా నువ్వు రావాలన్నా? వస్తా. ఎప్పుడొస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. మారుతున్నాను. ఆ గుడి మెట్లేరు మా బాబాయ్ ఉంటాడు. వస్తా పిలుస్తారనే. అలాగేనండి. ఇదేంటయ్యా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నావు? లైన్ లో ఉండమన్నానండి. హలో, అది నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి. పొద్దున్న ఏంటి? నాగేశ్వరరావు గారికి ప్రెస్ ఎక్కడ ఉందిరా ఈడియట్? అన్నపూర్ణ స్టూడియో ఉంది. మళ్ళీ అకే నాగేశ్వరరావు లైన్ లోకి వచ్చారేంటి? హలో హలో, అది 425262 అండి. రాగనమ్మరండి. అయ్య బాబోయ్, వీడు పట్టుకుంటే ఓ పట్టాను వదిలిపెట్టి అలాగా. పోనీ ఆ మైసూర్ జాక్సన్ గారి దగ్గర బాకీ వసూలు చేసి వీడి బాకీ తీర్చేస్తే పోలా? కరెక్ట్. రమ్యకి వీళ్ళు హీరోయిన్ వేషం ఇస్తారో తెలియదు కానీ ఇలా ఆఫీస్ చుట్టూ మాత్రం తిరగలేక సస్తున్నాను రా. ఫోను అలా పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. ఇప్పుడు అక్కడ మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. మైసూర్ జాక్సన్ గారు హైదరాబాద్ వచ్చిన వీడు బాకీ గురించి ఫోన్ చేస్తున్నాడే. కేక్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదేంటిది? హలో ఉన్న తర్వాత లైన్స్ బిజీ అంటాడు. అలా నేను పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. यही लाइन्स बहुत बिजी है, आप थोड़ी देर के बाद ट्राई कीजिए. క్యా ఏది ఇంకోసారి చెప్పు. హలోని బాతు ఏజెంట్ అంటే అలా మీరు చేసిన నెంబర్ తో ఇక్కడ ఏ ఫోను పనిచేయటం లేదు. దయచేసి మీరు డైల్ చేసిన నెంబర్ ని ఒకసారి సరి చూసుకోండి. ఏంటి చూసుకున్నది? అయ్య బాబాయ్, ఓసారి బిజీ అంటాడు, ఓసారి కేజీ అంటాడు, ఈసారి ఏకంగా నెంబరే పనిచేయట్లేదు అంటాడు. నేను దీనా దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరర్లీ డిస్కనెక్టెడ్. ఓరి నాయనో, ఈడు బాకీ మొత్తం నా ఎస్టీడీలకే సరిపోయేటట్టుంది. ఎందుకు వచ్చిన గొడవలే, ఊళ్ళోకి వచ్చినప్పుడు అడగొచ్చు. హలో హలో, ఎవరు? నేను రాంబాబుని. ప్రస్తుతం ఫోన్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. దయచేసి 2-3 నెలల తర్వాత ప్రయత్నం చేయండి. 2-3 నెలల తర్వాత? ఏమిటో. హలో, ఆ బుజ్జి నేను ఆఫీస్ లో ఉందని చెప్పు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. సరే కానీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అదేంటి, మన పెళ్ళి నెలే కదా అయింది, పుస్తకం నెల తెప్పించోటి. పెళ్ళై నెల తప్పడం ఏంటి? స్టూపిడ్. మరేంటో చెప్పు.